అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో స్థిరాస్తులు, భూములు, భవనాలు, గృహాలు, వాహనాలు, అలాగే ఒక మనిషి జీవితంలో ప్రాపర్టీస్ అయినా సరే లేదా అసెట్స్ అయినా సరే వాళ్ళు ఎంతవరకు అక్యుములేట్ చేసుకోగలుగుతారు, అలాగే ఒక మనిషి జీవితంలో వాళ్లకు తల్లిదండ్రుల నుంచి అయినా సరే లేదా వంశపారంపర్యంగానైనా సరే ఆస్తులు అనేవి కలిసి వస్తాయా, అలాగే వాళ్ళు బతికున్నటువంటి ఆ జీవిత కాలంలో వాళ్ళు ఏమైనా స్వయార్జితం అనేది సంపాదించుకోగలుగుతారనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మనిషి జాతకంలో వాళ్లకు ప్రాపర్టీస్ అయినా సరే అసెట్స్ అయినా సరే కలిసి వస్తాయా, ఉంటాయా, వాటిని వాళ్ళు సేకరించుకోగలుగుతారా అనే విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అందరం జనరల్గా జాతకంలో ఉన్నటువంటి 4 ఇంటిని చూస్తామండి. ఎందుకంటే జాతకంలో మనకు 4 ఇల్లు అనేది సుఖస్థానం అవుతుంది. సో ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం అనుభవించేటటువంటి భౌతిక సుఖాలు ఏవైతే ఉంటాయో, అది వాహన సుఖం అవ్వచ్చు, గృహ సుఖం అవ్వచ్చు, వసతి సౌకర్యాలు అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, మాతృసుఖం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మనకు జాతకంలో చతుర్థ స్థానమే నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు చతుర్థ స్థానము అలాగే చతుర్థ స్థానాధిపతి ఒక మనిషి జాతకంలో ఎలా ఉన్నారు, చతుర్థ స్థానాధిపతి బలాబలం ఎలా ఉంది, చతుర్థ స్థానం మీద ఉన్నటువంటి గ్రహ ప్రభావం ఏంటి, వీటి వల్ల కలిగేటటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటుందో అది ఒక మనిషి జీవితంలో వాళ్ళు అనుభవించగలిగే సుఖాన్ని నిర్ణయిస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో పేదరికంలో పుట్టి, అంటే తల్లిదండ్రులకు పెద్దగా ఎటువంటి ప్రాపర్టీస్ కానీ సంపద కానీ లేకుండా స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళు ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ అయ్యి వాళ్ళే ఆస్తుని సంపాదించుకోగలుగుతారా, అంటే వంశపారంపర్యంగా ఎటువంటి అసెట్స్ లేకుండా వాళ్ళ యొక్క అర్నింగు, వాళ్ళ యొక్క సంపాదన మీదే ఆధారపడి భూములు సంపాదించుకునే యోగం ఉంటుందా అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఎప్పుడైనా సరే జాతకంలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీసు, ఆస్తులు, భూములు ఇలాంటివన్నీ అక్యుములేట్ చేసుకోగలుగుతామా అనేది ఎప్పుడైనా సరే మనకు అర్థత్రికోణం అనేది నిర్ణయిస్తుందండి. అంటే జాతకంలో ఉన్నటువంటి 2వ ఇల్లు, 6వ ఇల్లు, అలాగే 10వ ఇల్లు, ఈ మూడు స్థానాలు అనేవి మన జీవితంలో మనం అక్యుములేట్ చేసుకునేటటువంటి ఫిజికల్ థింగ్స్ని సూచిస్తుంది. సో ఎప్పుడైతే ఈ అర్థత్రికోణం అనేది మనకు లాభస్థానంతో కనెక్ట్ అవుతుందో, లాభము అలాగే సుఖస్థానం, అప్పుడు అది మనకు జీవితంలో మన చేతులారా మనం పనిచేసి మనము శ్రమించి మనము సంపాదించుకునేటటువంటి యోగాన్ని ఇస్తుందండి. అంటే ఎప్పుడైనా సరే 2nd, 4th లేదా 6th, 4th లేదా 10th, 4th ఇలాంటివి మనకు కనెక్ట్ అయ్యేటప్పుడు జాతకంలో మనమే సొంతంగా ఎఫర్ట్ పెట్టి మన సొంత సంపాదనతో మనము భూములు కానీ ఆస్తులు కానీ సంపాదించుకునే కెపాసిటీని ఇస్తుంది మనకు. అట్ ద సేమ్ టైం ఈ భూముల వల్ల మనకు ప్రాస్పెరిటీ వస్తుందా అంటే, ఇప్పుడు చాలామంది ల్యాండ్స్, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి కూడా భూముల మీదే పెడుతూ ఉంటారు. సో ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ భూముల వల్ల నాకు ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది వస్తుందా, ఆ భూముల వల్ల డెవలప్మెంట్ అనేది బాగుంటుందా నాకు అని కనుక చూసుకుంటే, ఎప్పుడైతే మనకు 4th అనేది 11thతో కనెక్ట్ అవుతుందో అప్పుడు అది మనకు భూముల వల్ల ఇచ్చేటటువంటి ప్రాస్పెరిటీని పెంపొందించిస్తుందండి. అంటే ఎయిదర్ చతుర్థాధిపతి లాభస్థానంలో ఉండడము, లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉండడము, చతుర్థాధిపతి లాభాధిపతి కలిసి ఉండడము, లేకపోతే ఒకరినొకరు చూసుకోవడం కానీ, లేకపోతే చతుర్థ లాభాధిపతులు పరివర్తనలో ఉన్నా కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ఇంటెన్సిటీస్ అనేది వాళ్ళ యొక్క స్థాన బలం, అంటే ఉచ్చక్షేత్రంలోనో, స్వక్షేత్రంలోనో, మిత్రక్షేత్రంలోనో ఉంటే ఇంకా మంచిది మనకు. సో ఎప్పుడైతే మనకు అర్థత్రికోణం అనేది 2ndకి అలాగే 4thకి అలాగే 11thకి కనెక్ట్ అవుతుందో అప్పుడు అది మనకు స్వయార్జితాన్ని ఇచ్చేటటువంటి బెనిఫిట్ని ఇస్తుందండి, నెంబర్ 1. కానీ ఇప్పుడు కొంతమంది జన్మించేటప్పుడే వాళ్లకు అన్ని వసతులు వాళ్ళ పూర్వీకులు చేసి వెళ్ళిపోయి ఉంటారు. అంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్తారు కదా. సో మనం పుట్టక మునిపే మన పూర్వీకులంటూ మనకంటూ కొన్ని ఆస్తులు ఇచ్చి వెళ్ళే రకంగా ఉండే కాంబినేషన్స్ ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే, జనరల్గా మనకు జాతకంలో వంశపారంపర్యంగా కలిసి వచ్చేటటువంటి ఆస్తులను సూచించేది ద్వితీయ స్థానం అండి, 2వ ఇల్లు.
ఎందుకంటే 2 ఇల్లు అనేది మనకు కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది, అలాగే మనకు ధనస్థానం కూడా అవుతుంది కదా. ఇక్కడ ధనం అంటే మనం లిటరల్గా ఓన్లీ మనీ అని మాత్రమే అనుకోకూడదు. 2 ఇల్లు అనేది మనకు సంపద స్థానం అవుతుంది. అంటే కుటుంబ స్థానము, సంపద స్థానము 2 ఒకటే అయ్యేటప్పుడు ఏంటంటే కుటుంబికంగా కానీ లేదా వంశపారంపర్యంగా కానీ లేకపోతే పూర్వీకుల నుంచి అయినా సరే మనకు కలిసి వచ్చేటటువంటి ప్రాపర్టీస్ని సూచిస్తుందండి. సో జనరల్గా ఎవరి హారోస్కోప్లోనైనా సరే సెకండ్ హౌస్, సెకండ్ లార్డ్ బలంగా ఉంటేనే దాని అర్థం ఏంటంటే ఫ్యామిలీ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ అయినా సరే, అది ఎయిదర్ ఎమోషనల్ సపోర్టు, మారల్ సపోర్టు, ఫినాన్షియల్ సపోర్ట్ అయినా అవ్వచ్చు. ముఖ్యంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఫిజికల్ వెల్త్ అంటే ఆస్తుల రూపంలో, భూముల రూపంలో వంశపారంపర్యంగా వచ్చేటటువంటి విషయాన్ని సూచిస్తుందండి. ఇది మరింత బలపడాలి అంటే ఇప్పుడు ఎంతోమందికి జాతకాల్లో ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి స్వక్షేత్రబడి ఉండడం, ద్వితీయాధిపతి ఉచ్చంలో ఉన్నా కూడా కొంతమందికి వంశపారంపర్యంగా పెద్దగా ఆస్తులు అనేవి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ మనకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉందనుకోండి, అంటే ఒక 4-5 అన్నదమ్ముల మధ్య ఏమైనా పార్టిషన్స్ చేసేటప్పుడు తగాదాలు వచ్చి అది ఎవరికో ఒకరికి మాత్రం చెందే విధంగా ఏదైనా లిటిగేషన్స్లో ఇరుక్కున్నది అనుకోండి, అప్పుడు ఈ వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ప్రాపర్టీ వస్తుందా నాకు రాదా అని కనుక చూసుకోవాల్సి వస్తే అప్పుడు జాతకంలో మనకు సెకండ్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్తో పాటు 9th హౌస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 9th హౌస్ మనకు భాగ్యస్థానం అవుతుంది. సో భాగ్యస్థానాధిపతి, అలాగే సుఖస్థానాధిపతి, అలాగే కుటుంబ స్థానాధిపతి వీళ్ళ ముగ్గురు బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి ప్రాపర్టీ ఈవెన్ డిస్ప్యూట్లో ఉండాల్సి వచ్చినా, అది ఎయిదర్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ అయినా సరే, లేదా లిటిగేషన్స్ అవుట్ సైడ్ థర్డ్ పార్టీ నుంచి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నా సరే, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకు ఈ కొంచెం ఎఫర్ట్ పెడితే, అంటే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అయితే అప్పుడు వాళ్ళకు ఈ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ప్రాపర్టీ కలిసి వస్తుందండి. ఇన్ జనరల్ పిల్లలు కలిగేటప్పుడే అది ఒక ఐడియా ఇచ్చేస్తుంది మనకు. అంటే సపోజ్ మనకు కలిగే సంతానం యొక్క జాతకంలో సెకండ్ హౌస్, సెకండ్ లార్డ్ బలంగా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే అట్లీస్ట్ వాళ్లకు మీ నుంచి చెందేటటువంటి సంపద చేరడని అర్థం. సో ఎయిదర్ అది మీరు సంపాదించైనా వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా మీకు మీ తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి ఆస్తిని మీరు కాపాడుకునైనా వాళ్ళకి ఇవ్వచ్చు. ఎలాగైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా స్థిరాస్తులైనా సరే, గృహాలైనా సరే, అది మనకు పిత్రార్జితమా స్వయార్జితమా అనేది మనకు లాభస్థానము అలాగే భాగ్యస్థానం నిర్ణయిస్తుందండి. ఎప్పుడైతే ఒక మనిషి జాతకంలో బోత్ 9th, 11th, 4th 3 బలంగా ఉండి అర్థ త్రికోణానికి కనెక్ట్ అవుతుందో అప్పుడు వాళ్లకు వంశపారంపర్యంగానూ ఆస్తి వస్తుంది, అలాగే వాళ్ళు స్థిరాస్తులు సంపాదించుకోగలుగుతారు, అది కాపాడుకోగలుగుతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వగలుగుతారు. ఇక్కడ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ద్వితీయ స్థానము, దశమ స్థానంతో పాటు 6వ ఇల్లు అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి ప్రాపర్టీసు ఫ్యూచర్లో ఎటువంటి లిటిగేషన్స్కి దారి తీయకూడదు అని అంటే 6వ ఇల్లు బాగుండాలండి. అంటే ప్రాపర్టీ విషయంలో ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా, ఎవరో ఒకరు వచ్చి కబ్జా చేసేయకుండా, లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా, ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాంప్లెక్సెస్ కట్టి రోడ్ వైడనింగ్లో వెళ్ళిపోవడం, లేకపోతే మనం కొనుక్కున్నటువంటి భూమి మీద ఏదైనా ఒక రోడ్ రావడం, రోడ్ ప్రాజెక్ట్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ రావడం, డ్యామ్ రావడం, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఏంటంటే అది మనకు 6th హౌస్ అఫ్లిక్ట్ అయ్యి 4th హౌస్ బలంగా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయండి. అంటే లైఫ్లో మనకున్నటువంటి ప్రాపర్టీస్ని సెక్యూర్గా ఉంచుకోగలుగుతామా లేదా, దానివల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు, పరాయి వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటారా లేదా అనే విషయాన్ని మనకు 6వ ఇల్లు నిర్ణయిస్తుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు 4వ ఇల్లు బలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకు భూములు కలిసి వచ్చేస్తాయని కాదు, 4వ ఇంటితో పాటు 6వ ఇంటి యొక్క బలం అనేది మనకు ఆ భూముల వల్ల సుఖంగా ప్రశాంతంగా ఉండగలుగుతామనే విషయాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఎంత భూములు ఉన్నా కూడా అన్ని డిస్ప్యూట్స్లో ఉన్నాయనుకోండి, ఆ భూములు కాపాడుకోవడానికే సగం జీవితం సరిపోతుంది. మళ్ళీ ఆ భూముల్లో మనం ఏది పంటలు పండలేము, ఇల్లు కట్టుకోలేము, ఏది చేయలేం. అంటే సుఖపడడానికి మెయిన్ రీజన్ ఎక్కడ 4వ ఇల్లు కాదండి, 6వ ఇంటి యొక్క బలం అనేది ఒక మనిషి
తన ప్రాపర్టీని సెక్యూర్గా పీస్ఫుల్గా ఉంచుకోగలుగుతారని లేదా అనే విషయాన్ని సూచిస్తుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫినామినా అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో మీరు కనుక ఇప్పుడు స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈయన జన్మించింది సింహ లగ్నంలో జన్మించారండి. సో లగ్నంలోనే ఈయనకు శుక్రుడు, బుధుడు, కుజుడు ఉన్నారు. తృతీయంలో రాహువు, అష్టమంలో చంద్రుడు, భాగ్యంలో కేతువు, దశమంలో గురువు, వ్యయంలో సూర్యుడు, శనీశ్వరుడు కలిసి ఉన్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషికి ఈ జాతకానికి ప్రాపర్టీస్ అనేది ఉంటుందా లేదా అనే విషయాన్ని చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫిజికల్ వెల్త్ అనేది ఒక మనిషి జాతకంలో ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క అర్థ త్రికోణం మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైతే 2, 6, 10లో మినిమం అట్లీస్ట్ ఇద్దరు బలంగా ఉంటే వాళ్ళకి అప్పుడు వెల్త్ అనేది ఉంటుందని అర్థం. ఇక్కడ చూడండి, ద్వితీయాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నారు, న్యూట్రల్ ప్లేస్మెంట్లో ఉన్నారు. అలాగే ఆయన ఎలా ఉన్నారు అక్కడ ఇంకొక అర్థ త్రికోణాధిపతి దశమాధిపతి అయినటువంటి శుక్రుడితో పాటు కలిసి ఉన్నారు. సో అక్కడ మీకు 2, 10 కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 6th లార్డ్ ఎలా ఉన్నారు చూడండి, ఆయన లగ్నాధిపతితో పాటు కలిసి విపరీత రాజయోగంలో 12th హౌస్లో ఉన్నారు. అంటే షష్టమ స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు విపరీత రాజయోగంలో ఉంటూ షష్టమ స్థానాన్ని చూసుకుంటున్నారు. అంటే శని ఆయన ఇంటిని ఆయన చూసుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ద్వితీయ స్థానము బలపడుతుంది, షష్టమ స్థానము బలపడుతుంది, దశమ స్థానము బలపడుతుంది ఇక్కడ నంబర్ 1. సో ఇప్పుడు అర్థ త్రికోణం అనేది మీకు బలంగా ఉందంటే వాళ్ళకు వెల్త్ అనేది కన్ఫర్మ్ అయినట్టు భావించాలి మనం. అది సంపద అంటే ఏ రకంగానైనా, డబ్బుల రూపంలోనైనా, నగల రూపంలోనైనా, కుటుంబం రూపంలోనైనా, లేకపోతే పదవి రూపంలోనైనా, లేకపోతే ఆస్తుల రూపంలోనైనా. సో ఇప్పుడు ఇది ఆస్తుల రూపంలో అంటే ప్రాపర్టీస్ రూపంలో ఉంటుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం 4th లార్డ్ యొక్క కండిషన్ చూడాలండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ 2, 6, 10 అనేది 4th లింక్ అయ్యేటప్పుడు అది మనకు ఫిజికల్ అసెట్స్ అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్ని ఇస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మీకు ధనాధిపతి, దశమాధిపతి ఇద్దరు కలిసి చతుర్థాధిపతి అయినటువంటి కుజుడితో పాటు కలిసి ఉన్నారు అక్కడ. సో అక్కడ మీకు 2, 4 లింక్ అవుతూ ఉంది, 10, 4 లింక్ అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం భూస్థానాధిపతి, భూకారకుడు కుజుడు లగ్నంలో ఉంటూ మిత్రక్షేత్రంలో ఉంటూ యోగకారకుడిగా ఉంటూ ఆయన స్థానాన్ని అంటే భూకారకుడు, భూస్థానాధిపతి అయినటువంటి కుజుడు భూస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు. చతుర్థాధిపతి చతుర్థ స్థానాన్ని చూసుకుంటున్నారు. సో దాని అర్థం ఏంటి, ధనాధిపతి, భూస్థానాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు, కర్మాధిపతి, భూస్థానాధిపతి కలిసి ఉన్నారు, భూస్థానాధిపతి యోగకారకుడిగా ఉండి లగ్నంలో రాజయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన స్థానాన్ని ఆయన చూసుకుంటున్నారు. సో అప్పుడు ఏంటంటే ఈయనకు లైఫ్లో మోస్ట్ ప్రామినెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆస్తులే, అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఆయనకు ఎక్కువ కలిసి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు వెల్త్ కన్ఫర్మ్ అయింది, ఆ వచ్చేటటువంటి సంపద కూడా భూముల రూపంలో, ఆస్తుల రూపంలో కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు ఆ భూములు, ఆస్తులు అనేవి ఆయన సంపాదించుకునేటటువంటి స్వయార్జితంగా వస్తాయా లేకపోతే వంశపారంపర్యంగా వస్తుందా అంటే పిత్రార్జితం రూపంలో వస్తుందా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను చెప్పినట్టు ఇందాక ఈ 4th అనేది మనకు 11th లింక్ అయ్యేటప్పుడు అది మనకు స్వయార్జితానికి దారితీస్తుందండి. అలాగే ఈ 4th అనేది 9th లింక్ అయ్యేటప్పుడు అది మనకు పిత్రార్జితానికి దారితీస్తుంది. ఇక్కడ చూసుకుంటే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ధన లాభాధిపతి అయినటువంటి బుధుడితో పాటు కలిసి ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే ఈయన టెన్యూర్లో అంటే ఈయన బతికుండేటప్పుడు ఈయనే కష్టపడి, ఈయనే శ్రమించి, ఈయనే భూములు తీసుకునేటటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది అది మనకు. అంటే స్వయార్జితం సంపాదించుకునే ఎబిలిటీ ఉంటుంది ఆయనకు నంబర్ 1. అట్ ద సేమ్ టైం చతుర్థ స్థానాన్ని చూడండి మీరు, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూస్తున్నారు. అంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయ్యి భూస్థానాన్ని చూస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే పిత్రార్జితం అనేది ఆయనకు కలిసి వస్తుంది, స్వయార్జితము ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆస్తులు అనేవి 2 వైపుల నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఆయనకు. సో ఇప్పుడు నిజ జీవితంలో ఈయన లైఫ్ని కనుక మనం చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి గురుదశలో జన్మించారండి. 1 సంవత్సరం బ్యాలెన్స్ ఉంది. 1976 ఆగస్టులో జన్మించారు. 1977కు ఆయనకు గురుదశ అయిపోయింది. ఈ గురుదశ తరువాత ఆయనకు శని దశ వచ్చింది. శని దశలో ఆయనకు 1977 నుంచి 1996 వరకు జరిగింది.
ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రాపర్టీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వాళ్ళ నాన్నగారి నుంచో లేకపోతే వాళ్ళ పూర్వీకుల యొక్క ఆస్తి అనేది వాళ్ళ పేరు మీదకి సక్రమంగా వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, అలాగే లైఫ్లో ప్రాపర్టీస్ అనేది మనం ఎప్పుడు అక్యుములేట్ చేసుకోగలుగుతాం అనే విషయాన్ని మనకు ఈ చతుర్థాధిపతితో లింకప్ అయినటువంటి భావాధిపతి, అంటే ఎయిదర్ అది చతుర్థాధిపతి దశ అయినా అవ్వనివ్వండి, లేదా చతుర్థాధిపతి భాగ్యాధిపతితో పాటు కలిసి ఉంటే ఆ భాగ్యాధిపతి దశ అయినా సరే, లేదా చతుర్థాధిపతి లాభాధిపతితో పాటు కలిసి ఉంటే ఆ లాభాధిపతి దశ అయినా సరే రావాలి. ఎప్పుడు రావాలంటే స్వయార్జితం అనేది సంపాదించుకునే ఏజ్లో రావాలి. అంటే ఒక 55 ఏళ్ళ లోపు, అలాగే ఒక 25 ఏళ్ళ తర్వాత వస్తే బెటర్. అది అంటే పని చేసే సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఎఫర్ట్ పెట్టగలుగుతాం మనం. అంతేగాని ఒక 20 ఇయర్స్ లోపు వచ్చేస్తేనో లేకపోతే ఒక 65 ఇయర్స్ తర్వాత వస్తేనో అప్పుడు కొంచెం ఇతరత్ర రాజయోగాల మీద అది డిపెండ్ అవుతుంది, మనకు ఆస్తులు వస్తాయా లేదా అనేది. ఇక్కడ కనుక చూసుకుంటే కరెక్ట్గా ఆయనకు 1996లో శని దశ అయిపోయిందండి. ఈ 96 తర్వాత ఆయనకు బుధ దశ స్టార్ట్ అయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ దశ. ఎందుకు చెప్తున్నాను అని అంటే బుధ దశలో ఆయనకు అన్ని యోగాలు రావాలి. ఎందుకంటే ఆయన చతుర్థాధిపతితో లింక్ అయి ఉన్నారు, ఆయనే ధనలాభాధిపతి కూడా అవుతున్నారు. ఇప్పుడు స్వయార్జితాన్ని కూడా బుధుడు ఇవ్వాలి ఒకటి, అలాగే చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఆయన బుధుడితో పాటు కలిసి ఉండేటప్పుడు పిత్రార్జితాన్ని కూడా ఇవ్వాలి ఆయన. సో కరెక్ట్గా బుధ దశ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన ఏజ్ కరెక్ట్గా 20 సంవత్సరాల నుండి. సో ఆయనకి ఏంటంటే 1996లో బుధ దశ స్టార్ట్ అయింది. 2004లో వాళ్ళ నాన్నగారు చనిపోతున్నారు. అంటే వాళ్ళ నాన్నగారి యొక్క డెత్ అనంతరం అది ఆటోమేటిక్గా ఆయన పేరు మీదకి వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు బతికుండగానే ఆయనకు ట్రాన్స్ఫర్ చేయలేదు, కానీ వాళ్ళ నాన్నగారి అనంతరం ఆయనకు వస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారి లాస్ నుంచి అది వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే వ్యయస్థానంలో ఆయనకు పితృదోషం ఉంది చూడండి, అంటే సూర్యశనుల కలయిక ఉంది చూడండి. అట్ ద సేమ్ టైం ఆ శనీశ్వరుడు పితృస్థానాన్ని చూస్తున్నారు, పితృస్థానంలో కేతు ఉన్నారు, పితృకారకుడు సూర్యుడు శనితో పాటు కలిసి పితృదోషంలో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే తండ్రి నుంచి రావాల్సినటువంటి వెల్త్ ఏదైతే ఉందో అది ఆయన ఆనందంగా ఇచ్చేదానికంటే కొంచెం ఆయన లాస్ వల్ల వచ్చే రకంగా చూసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ ఆయనకు 2004లో వచ్చింది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాపర్టీ నేను చెప్పేది ఇల్లు అండి, ఇల్లు కూడా కాదు, కంపెనీ వచ్చింది. అంటే వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ స్థాపించి ఒక కంపెనీ నడుపుతుండే కంపెనీ ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కంపెనీ ఎందుకు వచ్చింది ఆయనకు అని అంటే దశమాధిపతి శుక్రుడు కూడా అక్కడ ఉన్నారు చూడండి, భూకారకుడు భూస్థానాధిపతి కుజుడితో పాటు కలిసి ఉన్నారు. అంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకోవాలి మీరు ఇక్కడ. అంటే వాళ్ళ నాన్నగారే ఆల్రెడీ ఆయనకు కంపెనీ స్థాపించి ఇచ్చారు. అది అలాగే వాళ్ళ ఇల్లు, అలాగే కమర్షియల్ ప్రాపర్టీ ఒక 2 స్థలాలు, ఈ 2 ఆయనకు వాళ్ళ నాన్నగారు అనంతరం కంప్లీట్గా ఆయనకే వచ్చింది. అంటే ఒక్కరికి కూడా కనుకోండి ఒకటి. ఆ తర్వాత ఈ స్వయార్జితం ఎప్పుడు వచ్చింది అని కనుక చూసుకుంటే 2011లో ఆయన 6 ఎకరాలు వ్యవసాయ భూమి కొంటూ ఉన్నారు. సో అది కూడా బుధ దశలోనే కొంటూ ఉన్నారు. అలాగే 2013లో 2 ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు, వాటిని అద్దెకిస్తున్నారు ఆయన. అంటే ధన లాభాధిపతి దశలోనే ఆయనకు పిత్రార్జితం, అంటే వాళ్ళ నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాపర్టీ అయినా సరే, కమర్షియల్ ప్రాపర్టీ అయినా సరే, ఇల్లు అయినా సరే బుధ దశలోనే వస్తుంది ఆయనకు. ఈ వచ్చినటువంటి కంపెనీని నడుపుకుంటూ ఆ వచ్చినటువంటి సంపాదనలో మళ్ళీ ఆయనే సొంతంగా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులోనే ఆయన ఇంకొక 6 ఎకరాలు వ్యవసాయ భూమిని కొంటూ ఉన్నారు. అలాగే ఆయన సంపాదించుకున్నటువంటి డబ్బులోనే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ప్రాపర్టీలో 2 ఇల్లు కట్టి అది అద్దెకు కూడా ఇస్తున్నారు ఆయన. అంటే ఇక్కడ స్వయార్జితము, పిత్రార్జితము, భూములు, ఆస్తులు, గృహము, ఈవెన్ కర్మ అంటే కర్మాగారం కూడా ఆయనకు వస్తుంది. ఎందుకంటే శుక్రుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, 10th లార్డ్ కూడా ఉన్నారు అక్కడ మీకు. సో ఈ భూయోగం అనేది ఎప్పుడు వస్తుందంటే మెయిన్గా ప్రాస్పెరిటీని ఇచ్చేటటువంటి దశ ఆ ఏజ్ గ్రూప్లో రావాలి. అంటే ఒక అబౌట్ 25 టు బిలో 55 ఉంటే ఇంకా బెటర్ మనకు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఉన్న ప్రాపర్టీస్ ఏవి ఆయనకు డిస్ప్యూట్ కలదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలామందికి ఆస్తులు ఉంటాయి, ఆస్తులు వస్తాయి, ఆస్తులు సంపాదించుకుంటారు, కానీ
వాటి వల్ల సుఖపడలేరు. ఎందుకంటే లిటిగేషన్స్ రావడము, కోర్ట్ ఇష్యూస్ రావడము, డిస్ప్యూట్స్ అరైజ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. కానీ ఈయన జీవితంలో అలాంటివి జరగలేదు ఇప్పటి వరకు. ఎందుకు అనంటే ఆరోగ్యం ఆయనకు బాగుంది. ఎందుకంటే షష్టమాధిపతి శనీశ్వరుడు విపరీత రాజయోగంలో ఉండి షష్టమ స్థానాన్ని చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే భూములు స్వయార్జితంగా రావాలి అని అంటే మనకు 4th 11th లింక్ అవ్వాలండి. పిత్రార్జితంతో రావాలంటే 2nd 9th లింక్ అవ్వాలి. ఈవెన్ రియల్ ఎస్టేట్ చేయాలి, వ్యాపారం చేయాలంటే 10 11 లింక్ అయితే కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు సంపాదించుకోకపోయినా భూములని అమ్మి భూములని వ్యాపారం చేసి దాంట్లో సంపాదించుకోవచ్చు. ఓకేనా. సో అది కూడా ఆయనకు కలిసి వస్తుంది. అంటే ఆయన చేయట్లేదు అనుకోండి, ఎందుకంటే ఆయనకు దశమంలో గురువు ఉన్నారు. కానీ ఒకవేళ ఆయన అనుకుని రియల్ ఎస్టేట్ చేయాలంటే కూడా చేయొచ్చు ఆయన. ఓకేనా. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.